నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జూలై 2 నుంచి కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి అని చెప్పి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పి ఆయన కూడా ఒక పిలుపునివ్వటం జరిగింది. మరి చంద్రబాబు మోసాలను ఎండగట్టండి అని వైసీపీ అంటుంటే, చేసిన మంచిని ప్రజల వద్దకు తీసుకెళ్ళండి అని చెప్పి బాబు గారు అంటున్నారు. మరి ఇంతకీ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచిని ప్రజల వద్దకు తీసుకెళ్ళలేకపోయాము. కనీసం ఈసారైనా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేలా చెప్దాం, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మీరే స్వయంగా వెళ్ళి తెలుసుకోండి అని చెప్పి, అలాగే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కూడా దీనికి సంబంధించి సంబరాలు కూడా చేసుకోండి అని చెప్పి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. సో మరి కూటమి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రాబోతున్నారు. ఈ అంశాన్నే జగన్మోహన్ రెడ్డి గారు రీకాలింగ్ మేనిఫెస్టో, సో వాళ్ళు వస్తారు, మీరు అడగండి, కావాలంటే బాండ్ పేపర్లు ఇస్తాను, అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాను, దీన్ని స్కాన్ చేసుకుని మరి అడగండి అని చెప్పి ఆయన అంటున్నారు. సో మరి రెండు పార్టీలు కూడా పిలుపునిచ్చాయి పోటాపోటీగా. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే జూలై 2 నుంచి రప్ప అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అంటే అది రీకాలింగ్ క్రిమినల్స్ అనుకుంటున్నారు. రీకాలింగ్ బ్లేడ్ బ్యాచ్, రీకాలింగ్ చెడ్డీ గ్యాంగ్, రీకాలింగ్ క్రిమినల్స్ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అది నెగిటివ్. అతను ఇస్తున్న పిలుపు అడ్డుకోమని, అతను ఇస్తున్న పిలుపు నిలదీయమని. ఆ పిలుపులోనే ఒక నెగిటివిటీ ఉంది. వీళ్ళేంటి పాజిటివిటీ. వీళ్ళు మేము ఇంత మంచి చేశామని, మేము ఈ హామీలు నెరవేర్చామని, ఈ కేంద్రం నుంచి నిధులు ఇంత రాబట్టామని, అమరావతి ఇంత చేసాం, పోలవరం ఇంత కట్టాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంత తెస్తున్నాం, రాయలసీమకి ఆ కంపెనీలు వచ్చాయి. వీళ్ళు వెళ్తుంది ఏ మార్గం? పాజిటివిటీ. అంటే ప్రజల ముందే ఉంది రెండు, మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ ప్రోగ్రాం పేరేంటి? ఇంటింటికి మంచి ప్రభుత్వం వర్సెస్ ఏంటిది రీకాలింగ్ రపరప. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇక్కడ యుద్ధం జరుగుతుందా? నిన్న ఆయన వైసీపీ విస్తృత సమావేశం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇటు అసెంబ్లీకి పోరు అనుకో, మిగతా వాళ్ళని పట్టుకొచ్చి మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయన మీటింగ్లో మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. యుద్ధం ఏంటి అసలు? జనం అసలు అర్థం కావటల్లా. ఇక్కడ జరుగుతోంది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం. ఇప్పుడు అయిన సమయం ఎంత? 1 year. ఇంకా సమయం ఎంత ఉంది? 4 years. అంటే నిలదీయాలంటే నువ్వు ఎక్కడ నిలదీస్తావు? అసెంబ్లీకి వెళ్ళి నిలదీయాల్సిన సమయంలో జనాన్ని నిలదీయమంటాడేంటి? ఇది జనం నిలదీసే సమయం కాదు. నిలదీస్తారు, జనం కూడా నిలదీస్తారు. ఎప్పుడు? లాస్ట్ ఇయర్. అంటే ఫైనల్స్. ఇప్పుడు ఫైనల్స్ బిగిన్ చేశాడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జనరల్గా ఏ మ్యాచ్ జరిగినా, నీకు వరల్డ్ కప్ జరిగిందనుకో క్రికెట్, ఎలా ఉంటుంది? మామూలుగా లీగ్, తర్వాత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ కదా. జగన్ ఏమంటున్నాడు? లీగ్లోనే ఫైనల్ ఆడేద్దామంటున్నాడా? ఇప్పుడు జరుగుతున్నది లీగ్ దశలో ఉన్నది, మ్యాచే కాదని నేను అంటల్లా. ఇది ఆటే, అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య ఆట. మీ ఆటలో ప్రజలు బంతులు కాకూడదు. ప్రజలు తెలివిగలాళ్లే, వాళ్ళు బంతులు అవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు మిమ్మల్ని బంతి ఆట ఆడతారు. ఆల్రెడీ ఆడారు కదా, తన్నాల్సిన వాళ్ళని తన్నేశారు, నెత్తిన పెట్టుకోవాల్సింది నెత్తిన పెట్టుకున్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఇటు దంతే అటు పడతాడంటాడు. నువ్వెక్కడ పడ్డావు? నిన్నెవరు తన్నారు? నిన్నెవరు కొట్టారు? కిష్టయ్య అంటావు నువ్వు. అదేమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అతను ఏంటంటే తొందరపడుతున్నాడు. ఇంకా బోల్డ్ టైం ఉంది, బోల్డ్ ప్లేస్ ఉంది ఆడుకోవటానికి. అక్కడ ఆడుకుంది కానీ ఇంకా టైం ఉంది. ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం? వీళ్ళేంటి, ఇంటింటికి మంచి ప్రభుత్వం, సుపరిపాలనలో తొలి అడుగు, సుపరిపాలనలో 5వ అడుగు అని చెప్పారా? తొలి అడుగుకి నువ్వు యుద్ధం అంటావేంటి? వాళ్ళు చక్కగా 1 year కంప్లీట్ చేసుకున్నారు. నిన్నేదో ఆయన మాట్లాడాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు చంద్రబాబు. అసలు గమ్మత్తు చూసావా? అసలు ఫస్ట్ ఇయర్ అయిన సందర్భంగా నీకు కాగ్నిజెంట్ వస్తుందట. అంటే గిఫ్టా? మళ్ళీ అదేమంటే రిటర్న్ గిఫ్ట్ అంటావు, రీకాలింగ్ మా రిటర్న్ గిఫ్ట్ అంటావు. నువ్వు అసలు వైసీపీ మనిషి అయిపోయావు. ఒక రకంగా వాళ్ళ తరపు నేను వాదన వినిపిస్తున్నావు. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయిన సందర్భంలో నీకు కాగ్నిజెంట్ వచ్చిందంటే అది దేశంలో టాప్ 3. నీకు ప్రపంచంలో నీకు అసలు ఏంటి, అమెరికా లింక్డ్ఇన్లో అసలు నీకు 100లో 1.
3,36,300 మంది పనిచేస్తారు దాంట్లో. అది విశాఖపట్నం వస్తుంది. కడుపుల నొప్పి మొన్న ఆల్రెడీ కడుపుల నొప్పి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. టీసీఎస్ ఉర్సానో ఏదో వస్తే దాన్ని ఇడ్లీ అన్నాడు, 99 పైసలకి ఇడ్లీ అన్నాడు. మరి వాళ్ళు ఏమంటాడు కాగ్నిజెంట్కి? ఉప్మా అంటాడా? 99 పైసలకు ఉప్మా ఇచ్చాడంటాడా? అంటే చంద్రబాబు ఆలోచనలకి జగన్ ఆలోచనలకి, లోకేష్ వ్యవహార శైలికి జగన్ వ్యవహార శైలికి ఉన్న భేదం ప్రజలు అది చర్చిస్తున్నారు. ఇంటింటికి మంచి ప్రభుత్వం అని వెళ్ళండి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, జనసేన లేదా బీజేపీ వాళ్ళందరూ కూడా మనం ఏం చేశామో చెప్పండి. 82 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. 1 ఇయర్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, నువ్వేం చేసావు చెప్పాలి. అదొక సదవకాశం. ఇప్పుడు ఏంటి, మేము కేంద్రం నుంచి ఇన్ని నిధులు తెచ్చామని చెప్పుకోవచ్చు. ప్రధాని మోడీ 3 సార్లు వచ్చారు. అక్కడ విశాఖలో 2 లక్షల కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీ, లేకపోతే ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ లేదు, విశాఖ స్టీల్ కంపెనీ, దానికి 13,500 కోట్లు తెచ్చాం. జగన్ అసలు ఇవన్నీ తేలేదు అని అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పాలి. ఇక్కడ ఉత్తరాంధ్రలో వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్స్, లేకపోతే ఇక్కడ అమరావతి మొన్న ప్రధాని మోడీ వచ్చారు, 1,00,000 కోట్లతో చేశారు శంకుస్థాపనలు, 63,000 కోట్లతో నీకు రాజధాని నిర్మాణం జరుగుతోంది. వీళ్ళు ఈ అమరావతి చుట్టుపక్కల కృష్ణా గుంటూరు వాళ్ళు వీళ్ళు చెప్పుకోవాలి. అట్లాగే గోదావరి, నీకేంటి పోలవరం, మరి జగన్మోహన్ రెడ్డి 3% చేశాడు 5 ఏళ్లలో. వీళ్ళు ఈ 1 ఇయర్లో పోలవరం 10% చేశారు. అంటే 13,000 కోట్లు నువ్వు పోలవరానికి తెచ్చుకున్నారు. అవన్నీ చెప్పుకోవాలి. ఇవాళ ఏంటి, ధాన్యం బకాయిలు 1,650 కోట్లు పెండింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని నిలదీయమంటాడు? నిలదీయండి అంటే నిన్ను నిలదీయాలి. ఇప్పుడు వీళ్ళు రైతులకు నువ్వు పెండింగ్ పెట్టిన బకాయిలు ఇచ్చారు. అంటే సార్ ఇప్పుడు మీరు చెబుతున్నవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మైకుల ముందు కూర్చొని ఎమ్మెల్యేలైనా ఎవరైనా చెప్పడం వరకు ఓకే, అది ప్రజల్లోకి వెళితేనే వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్న మాట ఏంటంటే, అసలు కూటమి ప్రభుత్వానికి ఏడాదిలోనే పూర్తి వ్యతిరేకత, ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత కూటమి పార్టీకి వచ్చింది అంటున్నారు. సో ఆయన ఏ నమ్మకంతో ఆ మాట చెప్తున్నారు? అంటే ఈ ఏడాదిలో వీళ్ళు పోలీస్ స్టేషన్లో శిరోమండలాలు చేశారా, సజీవ దహనాలు చేశారా? వ్యతిరేకత 1 ఇయర్లో పెరిగిపోయిందంటే ఎందుకు తీవ్ర వ్యతిరేకత 1 ఇయర్లో పెరిగిపోయింది? ఇప్పుడు ఇవాళ మనం చూసాం, ఏది అక్కడ డ్రోన్ సిటీ పెడుతున్నారు, ఎక్కడ కర్నూల్లో. వ్యతిరేకత పెరిగిపోద్దా? లేపాక్షి మడకసిరలో అక్కడ డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు, వ్యతిరేకత పెరుగుద్దా? ఇప్పుడు కొప్పర్తికి 3,000 కోట్లు ఇచ్చారు, ఓర్వకల్లుకి 3,000 కోట్లు ఇచ్చారు, కేంద్రం ఇస్తోంది. అటు ఇండస్ట్రియల్ కారిడార్లు 3 అభివృద్ధి చేస్తున్నందుకు నీకు వ్యతిరేకత పెరుగుద్దా? సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ మాటలు ఇంకొక రకంగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మీరు చెప్తున్న ఈ అభివృద్ధి ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్ అభివృద్ధి. ఇప్పుడిప్పుడు కూడా దీని ఫలాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందే అవకాశం లేదు. ప్రజెంట్ వాళ్ళకి ఇప్పటికిప్పుడు కావాల్సింది సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అన్నదే వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఎక్కడైనా ఎవరైనా ప్రజలు అసంతృప్తిగా ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా? సో మరి రేపు ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా ఇది కూడా తెలిసే అవకాశం ఉంటుందా? లాంగ్ టర్మ్ అభివృద్ధికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేదు అంటే ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? సో ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు సరిగా అందకపోతే వాళ్ళలో ఏమన్నా అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుందా? దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్తున్నారు అనుకోవచ్చా? నువ్వు దోశలు వేస్తావా ఇంట్లో? అవును సార్. పెనం కాలినాక వేస్తావా, పెనం కాలకముందే వేస్తావా? దోశ రావాలంటే పెనం కాలితే దోశ వస్తుందా, లేకపోతే పెనం కాలకుండానే దోశ పిండి పోసేస్తే వస్తుందా? కాలిందా పెనం? 1 ఇయర్లోనే ఈ పెనం కాలిందా అని అడుగుతున్నా. అదే తొందరపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ తొందరపాటు వల్ల ఏమవుతుంది, అతని పైన ఉన్న ఆ కొద్దిపాటి నమ్మకం కూడా కోల్పోతాడు. అసలు నమ్మకం లేదు, అది వేరే విషయం. ఇప్పుడు అతని క్రెడిబిలిటీ క్రైసిస్ కదా. క్రెడిబిలిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? కొంచెం ఆగాలి. నువ్వు కావాలని జనం కోరాలి, అప్పుడు నువ్వు బయటికి రావాలి. అది లేకుండా ఇతను ఏం చేస్తున్నాడు, తొందరపడుతున్నాడు, చాలా స్పీడ్ వెళ్తున్నాడు. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదండి, ప్రజల గురించి అదే సంక్షేమం గురించే వస్తున్నా. ఏంటి ఇప్పుడు సంక్షేమం, తల్లికి వందనం నిన్నగా మొన్న 10,000 కోట్లు వేశారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని దీన్ని పోలుస్తున్నారు. ఆయన ఒక్కళ్ళకే ఇచ్చారు, వీళ్ళు 2కి ఇచ్చారు, 3కి ఇచ్చారు, 4కి ఇచ్చారు. అసలు ఏంటి, ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో 12 మందికి పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 5 ఏళ్ళు ఇచ్చాడా,
మొదటి సంవత్సరం అసలు ఇవ్వలేదు, ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు, ఇచ్చింది 3 ఏళ్ళే 5 ఏళ్లలో. అంటే ఆ ఇచ్చింది కూడా ఎంత, నువ్వు ఇవ్వాల్సింది 65,000 అమ్మఒడికి, నీ లెక్క ప్రకారం 13,000 చొప్పున 5 13 65,000కి నువ్వు ఇచ్చింది ఎంత, 26,000, ఎగ్గొట్టింది 40,000. ఇప్పుడు ఎవరిని నిలదీయమంటావు? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళేంటి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. ఇప్పుడు 2 ఉన్నారు, నీకు ఎంత పడింది, 26,000. 3 ఉంటే ఎంత పడింది, 39,000. 54,000 పడింది నీకు 4 ఉంటే. నిలదీయాలా? తీస్తారా? లేకపోతే తల్లికి వందనం తీసేసేయి. మరి పింఛన్లు నువ్వెంత పెంచావు, ఎంత పెంచుతానన్నావు, 1000 రూపాయలు పెంచుతానన్నావు, పెంచావా? మొదటి సంవత్సరం అసలు పెంచలా, రెండవ సంవత్సరం అన్నా పెంచావా, ఎంత పెంచావు, 250. మూడో సంవత్సరం 250 ఏదో ముఖ్యం. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం సీఎంగా సంతకం పెడుతూ ఎంత పెంచాడు, 1000 పెంచాడు. అసలు ఆయనే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. నీ హయాంలో పెండింగ్ 3,000 కూడా ఇచ్చాడు. మొదటి నెలలో 7,000 ఇచ్చాడు. సంక్షేమం ఇస్తున్నారా లేదా? ఇప్పుడు నువ్వు ఉచిత గ్యాస్ ఇచ్చావా? గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవాళ 2 వచ్చినాయి, ఇంకొకటి రేపొద్దున వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా నువ్వు అన్నావు కదా, రైతు భరోసా. మరి రైతులకి 20,000 కోట్లు ఎందుకు ఎగ్గొట్టావు? నువ్వేమని చెప్పావు ఆ రోజు? కేంద్రం ఇచ్చేది కాకుండా నువ్వు 13,000 ఇస్తానన్నావు, కానీ కేంద్రం ఇచ్చే 6,000 కట్ చేసుకున్నావు. వీళ్ళు ఏం చేశారు, కేంద్రం ఇచ్చేది కాకుండా మరి 14,000 ఇస్తున్నారు. అది కూడా కలిపితే నీకు 20,000 అవుతుంది. ఏది రేపొద్దునది, రేపు ఖరీఫ్, రేపు నాట్లు వేసేటప్పుడు నీకు పడిపోతాయి డబ్బులు. కేంద్రం నీకు పడుతుంది కదా 2,000. దాంతోపాటు వీళ్ళు ఈ 14,000లో 1/3 వాటా కలిపేసేస్తారు. అంటే ఇప్పుడు ఒక్క రైతే కాదు, ఒక మహిళలే కాదు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు, చేసావా? జగన్ను నిలదీయమని అంటే జగన్ను నిలదీస్తారు. అది తెలుసుకోలేకపోతున్నాడు. నువ్వేం చేసావమ్మా, నువ్వేం పొడిచావని మేము వాళ్ళని అడగాలి అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఒక్క స్కీమే కాదు, రేపొద్దున ఉచిత బస్సు అంటున్నారు. ఆ ఉచిత బస్సు రేపొద్దున ఎప్పుడో అదేంటి ఆగస్టు 15 ఏదో పెట్టారు. లేకపోతే యువత ఉపాధి 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మరి మొదటి ఏడాదే మరి వాళ్ళు ఒక 4-5 లక్షల మందికి కల్పిస్తున్నారు. పెట్టుబడులు ఇవాళ మొదటి సంవత్సరమే మీకు 9.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. ఇందాక మనం అనుకున్నది విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తెచ్చినందుకు నిలదీయమంటాడా, టీసీఎస్ తెచ్చినందుకు నిలదీయమంటాడా? నువ్వు పరిశ్రమలన్నీ పోగొట్టావు, ఉన్నాటిని తరిమేశావు, నువ్వు నిలదీయమంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అందుకే అంటోంది ఆయన వెయిట్ చేయాలి. ఆయనకి స్పేస్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా నా స్పేస్ కావాలంటే నీ స్పేస్ ఉంది, ఎక్కడ, అసెంబ్లీలో ఉంది. అక్కడ బావు, ఇక్కడికి రావు, ప్యాలెస్లో నుంచి బయటికి రావు. అప్పుడప్పుడు వచ్చి యుద్ధం చేస్తానంటావు, ప్రాణాలు తీస్తుంటావు. ఎలా నమ్ముతారు ఇతన్ని? జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ విధంగా ఉంటే మరి వాళ్ళు ఇంటింటికి మంచి ప్రభుత్వం అంటే బహుశా నిలదీయొచ్చు కూడా జనం. ఎందుకని, మీది మంచి ప్రభుత్వం, మరి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదేంటి అని అడుగుతారు. మా భూములు కబ్జా చేశారు వైసీపీ వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఒక ఎస్టేట్, సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ ఒక ఎస్టేట్, లేకపోతే ఆకేపాటి ఆయన ఇంకొక ఎస్టేట్, పిన్నెల్లి ఇంకొక ఎస్టేట్, కాకాని ఇంకొక ఎస్టేట్, ఇట్లా ఎస్టేట్లు 1000 ఎకరాలు 100 ఎకరాలు. మా భూములన్నీ 13 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో. మరి మా భూములు మాకెందుకు ఇంకా ఇప్పించలేదు అని నిలదీయచ్చు. అంటే జగన్ చేసిన అన్యాయాలని చక్కదిద్దలేదేంటి అని నిలదీస్తారేమో కానీ చేసిన మంచిని జనం గుర్తుంచుకుంటారు. గతంలో రోడ్లు గుంతలమయం. నీకు ఒక 8 నెలలు 9 నెలలు గర్భిణీ బస్సు ఎక్కిందనుకో, ఇక నువ్వు హాస్పిటల్కి వెళ్ళవసల్లా, డెలివరీ బస్సులోనే అయిపోదు. ఏది, ఈ గుంతల దెబ్బకి అంతగా గుంతలమయం చేశాడు. అటు పొరుగు రాష్ట్రాలు హేళన చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ని, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హేళన చేశారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆ విధమైన హేళన మనకి తెలంగాణ నుంచి ఉందా? ఇప్పుడు చక్కగా రోడ్లన్నీ గుంతలు పూర్తి చేశారు. దగ్గర నీకు ఇవాళ 9,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క రోడ్లతో నీకు బ్రహ్మాండంగా అద్దాల్లాగా రోడ్లు తీర్చిదిద్దారు. కళ్ళ ముందు, ఇంటి ముందు నీకు అభివృద్ధి కనపడుతుంటే ప్రజలు నిలదీస్తారా? ఇప్పుడు ఇంటికి ఇవాళ తల్లికి వందనం వస్తే, ఇంటికి ఇవాళ పింఛన్ 4,000 వస్తుంటే జనం నిలదీస్తారా? జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకోలేకపోతున్నాడు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దోశలేయటం నేర్చుకోవాలి. ఇప్పుడు నీతి ఏంటి అంటే వెళ్ళి మెమ్మ లేదనుకుంటా మీ చెల్లి దగ్గర, మీ చెల్లి అసలు నిన్ను మరి అట్టకాడ పట్టుకుంటుందేమో, కనీసం మీ భార్య దగ్గరైనా ఆయన పెనం కాలిందా లేదా, ఆ తర్వాత దోశ వేయమని. జూలై 2తో మరి ప్రజలు కూడా ఎవరి పిలుపుకి స్పందిస్తారనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.